ముందుగా జంగయ్య యాదవ్ గారు, మనం చూస్తే నిన్న నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున హైదరాబాద్ అట్టుడికిన సందర్భం కనిపించింది. అర్ధరాత్రి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. వారు లేవనెత్తిన ప్రధానమైన అభ్యంతరం నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై, ఏ పరీక్ష రాయని వారు మాత్రమే దీక్ష చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నిందలేసిన రేవంత్ భగ్గుమన్న యూత్ అంటూ ఈరోజు కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక రోజులుగా కూడా నిరసన జ్వాల రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం. మీరు చెప్పిన విషయం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పైన మాట్లాడిన సందర్భం చూసుకున్నట్లయితే, అధికారంలో రాకముందు ఉన్నటువంటి నిరుద్యోగుల మీద ప్రేమ ఈరోజు నీరుగారిపోయినటువంటి సందర్భం మనం చెప్పవచ్చు. నిరుద్యోగులకు నిరాశనే మిగిలింది తప్ప వాళ్ళ ఆశలు పడి ఎంతో ఆశతోనే నిజంగా కూడా కొత్త గవర్నమెంట్ వస్తే, మాకు కొత్త ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసము గత మార్చి నెలలో అంటే పోయిన సంవత్సరం మార్చి నెలలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష కూర్చోవడం, అంటే మౌన దీక్ష చేసి నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మనసు చెలించి ఆ రోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భము. అదేవిధంగా అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం నవంబర్లో ఏదైతే మనము అనుకుంటున్నామో అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులతోని ఛాయ్ తాగి, మేము ప్రతి సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మీకు 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక మీరు నిరుద్యోగులుగా మిగిలిపోయారు, మేము కాంగ్రెస్ వస్తే ఇస్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళేసి అక్కడ మద్దతు తెలిపి వారితో ఛాయ్ తాగి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇలా ఎక్కడా కనపడట్లేదు. రేవంత్ రెడ్డి గారు కనపడినా కానీ మాట మార్చి ఏదో మోసం చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి సందర్భం. దీంతో